ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోన్ తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? తీరం దాటినట్లు తెలుస్తోంది, అయినా కూడా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. ఏ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు? ఏ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? డీటెయిల్స్ ఏంటి? దీపిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా మోంతా తుఫాన్ కు సంబంధించి పూర్తిగా అంటే ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా అప్రమత్తం అయినట్లు తెలుస్తా ఉంది. అయితే 3 రోజుల నుంచి కూడా రాష్ట్రం ముందుగానే చాలా అప్రమత్తంగా అలర్ట్ గా ఉండటం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి 12:30 గంటలకు ఈ మోంతా తుఫాను తీరం దాటినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొనడం జరిగింది. అయితే దీని ప్రభావంతో ఈ తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా అక్కడక్కడ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో అల్లూరి మన్యం జిల్లాతో పాటు అట్లాగే శ్రీకాకుళం, ఈ ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాలు, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు అలాగే పిడుగురాళ్ళ ఇట్లాంటి ఈ ప్రాంతాల్లో మాత్రం కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా విపత్తు నిర్వహణ సంస్థ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం నిన్న ఉదయం నుంచి కూడా తీవ్ర కసరత్తు చేసింది. అయితే దీని ఫలితంగా అధికారులు అట్లాగే ప్రభుత్వం చేసినటువంటి ఏ అయితే చర్యలు చేపట్టారో వాటికి సత్ఫలితాలను ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల ముందు నుంచి కూడా దీనికి సంబంధించి ఈ తుఫాన్ కు సంబంధించి కూడా అధికారులతో పాటు ప్రజలను కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఈ అప్రమత్తం చేసిన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 12:30 గంటలకు తీరం దాటక ముందు కూడా నిన్న రాత్రి నుంచి కూడా అంటే రాత్రి 7 గంటల నుంచి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడుతో పాటు అట్లాగే మంత్రి నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఇతర మంత్రులు కూడా ఈ టీజీఎస్ సెంటర్ నుంచి అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సెంటర్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఉదయం నుంచి కూడా దాదాపు 20 గంటలకు పైగా కూడా నిన్న అర్ధరాత్రి 11:30 గంటల వరకు కూడా సెక్రటేరియట్ ఆర్టీజీఎస్ సెంటర్ లోనే ఉండి కానీ 2:30 గంటలకు ఒకసారి ప్రత్యేకంగా రివ్యూలు నిర్వహించి కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అట్లాగే నిన్న రాత్రి అంతా కూడా మనం చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ కూడా రాత్రి ఆర్టీజీఎస్ సెంటర్ లోనే బస్ చేశారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి హోంమంత్రితో పాటు ఇతర మంత్రి నారాయణ కూడా అదే ఆర్టీజీఎస్ సెంటర్ లోనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా రాత్రి అంటే తీవ్రం దాటక ముందు అంటే మనం చూసినట్లయితే నిన్న రాత్రి 7 గంటల నుంచి కూడా తీవ్రంగా వర్షాలు పడడం అట్లాగే ఈ ముందస్తు చర్యల్లో భాగంగా కూడా పవర్ కట్ అనేది అనేక ప్రాంతంలో జరిగింది. ఈ పవర్ కట్ జరగడం నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నంతో పాటు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అంధకారంలోనే ప్రజలు జీవించడం జరిగింది. అట్లాగే జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో చెన్నై విజయవాడ ఉన్నటువంటి జాతీయ రహదారులు కూడా భారీ వాహనాలు రాకుండా కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడం వల్ల కూడా ఎలాంటి ప్రమాదాలు జరగలేదని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అధికార యంత్రాంగం పూర్తిగా ముందస్తు చర్యలు చేపట్టిందని కూడా చెప్పవచ్చు. మనం ముఖ్యంగా విజయవాడలో మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు అట్లాగే ఇతర అధికారులు అట్లాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అట్లాగే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ వీళ్ళందరూ కూడా ఒక సమన్వయంతో వీళ్ళందరూ కూడా రివ్యూలు నిర్వహించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ప్రాణ నష్టం కానీ అలాగే ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ చర్యల్లో భాగంగానే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా విజయవాడలో ప్రతి ఏరియాలో కూడా ఈ దుకాణాలు కావచ్చు లేదనుకుంటే టీ స్టాల్స్ కావచ్చు ప్రతిదీ కూడా పూర్తిగా మైక్ అనౌన్స్మెంట్ చేసి మరి పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద ప్రతి ఏరియాలో కూడా సంచరించి అన్నిటిని కూడా మూసివేయించి ప్రతి ఒక్కరిని కూడా ఇళ్లకు పంపడం జరిగింది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద ఉండకుండా కూడా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ అలాగే ఇతర మంత్రులు కూడా ఏ గైడ్ లైన్స్ అయితే అధికార యంత్రాంగానికి అక్కడి నుంచి జారీ చేయడం జరిగిందో ఆ ఆదేశాలను అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా యంత్రాంగం అట్లాగే పోలీస్ రెవెన్యూ అండ్ ఇతర అధికారులు కూడా ఫైర్ అండ్ అగ్నిమాపక శాఖ ఇట్లాంటి అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడ ఎలాంటి ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం మనం చాలా ఆశ్చర్యంగానే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఆ స్థాయిలో ఉన్నట్లు మనకి కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క జిల్లాలోనూ కూడా ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు అంచనా లెక్కల్లో కానీ ఇప్పటి వరకు ఏ విధంగా కూడా తెలియరాలేదు. ప్రస్తుతానికైతే అంటే పంట నష్టం అయితే తీవ్రంగా జరిగినట్లు తెలుస్తా ఉంది. పంట నష్టం ఈ నష్టం జరిగిన విధానంపై కూడా నిన్న రాత్రి 9 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా క్రాప్ లాస్ ఏదైతే ఉంది తుఫాను వల్ల తుఫాను వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ పంటలు నష్టానికి గురయ్యాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిన్నటి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతాలకు ప్రత్యేకంగా వెళ్లి అంటే ప్రతి జిల్లాకి తుఫానుకు సంబంధించి ఒక ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా సీఎం 2 రోజుల క్రితం నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఈ తుఫాను తీవ్రం దాటిన తర్వాత ఈ నష్టం ఏదైతే ఉందో ఈ ఆస్తి నష్టాలు అక్కడక్కడ పంట నష్టం జరిగింది దీన్ని అంచనా వేయమని కూడా శ్రీనివాస్ తుఫాన్ కారణంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నష్టాలు నమోదయ్యాయి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే అవనగడ్డ ప్రాంతంలో ఏవైతే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో అరటి కావచ్చు లేదనుకుంటే ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగినట్లు తెలుస్తా ఉంది. అట్లాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కోనసీమ అట్లాగే కాకినాడ ఈ జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగినట్లు తెలుస్తా ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా ఈ కాకినాడ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలను కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఈ పంట నష్టం కానీ అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రిసిటీ
ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయి, విద్యుత్ స్తంభాలు కూడా చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా నేల కొరిగిన సంఘటనలు అయితే జరిగాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు వాటిని ఈ సందర్భంగానే ఈ ఎక్కడెక్కడైతే ఈ కరెంటు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయో వాటన్నిటిని కూడా ఈ కారణంగానే ఎట్లాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా, అట్లాగే షార్ట్ సర్క్యూట్ అనేది జరగకుండా అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. అన్ని చోట్ల అవసరమైన చోట్ల ఎక్కడెక్కడైతే పవర్ కట్ చేయాలో వాటన్నిటిని కూడా ముందుగానే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఒకవైపు నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇటుపక్క ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నిన్న రాత్రి అంటే తీరం దాటే వరకు కూడా కాస్త కఠినంగా వ్యవహరించాల్సిన చర్యలు అయితే తీసుకున్నారు. ఏమైనప్పటికీ కూడా మనం ఇప్పుడు ఈ రాత్రి నుంచి ఇప్పటి వరకు అంటే తీరం దాటిన సమయం అర్ధరాత్రి 12:30 గంటల నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఇటు కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, అట్లాగే కాకినాడ జిల్లా, మన కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. జనరల్ గా ఆస్తి నష్టం అంటే మనకు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం ఈ నష్టానికి సంబంధించి కూడా ఎవరెవరైతే నష్టపోయారో రైతులు కావచ్చు, లేదనుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ధ్వంసమయ్యాయో వాటన్నిటిని కూడా కాసేపటి నుంచి కూడా లెక్కించే ప్రయత్నాలు కూడా అధికారులు చేస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కేంద్ర మంత్రులు అది జేపీ నడ్డా కావచ్చు, అట్లా వైష్ణవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులు అట్లాగే ఈ ముఖ్యమంత్రితో కూడా ఫోన్ కాల్స్ తో సంప్రదించడం జరిగింది. ఎప్పుడు ఈ నష్టాలు అంటే ఏపీపై తీవ్ర ప్రభావం చూపినటువంటి మోంతా తుఫాన్ కు సంబంధించి కూడా నష్టాన్ని అంచనా వేయమని, అవసరమైతే కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని కూడా నిన్నే ప్రకటించడం జరిగింది. అట్లాగే మనం చూసినట్లయితే ఈ తుఫాన్ ప్రభావం ఎఫెక్ట్ ఎక్కువగా ఏపీపై పడుతుందని నేపథ్యంలో ముందుగానే తెలిసినటువంటి ఈ సమాచారాన్ని ప్రధానమంత్రి కూడా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి భరోసా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాత్రి అంటే 12:30 గంటలుగా తీరం దాటకముందు మనం చూసినట్లయితే తీరం దాటకముందు ఒక ఎత్తు అయితే తీరం దాటిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తా ఉంది. ఈ ప్రభావం ఇంకా మరో కొన్ని గంటలు ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రం దాటిన తర్వాత కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఆ ప్రకటన విడుదల చేసింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీవ్రం దాటింది ఎవరు దాన్ని ఒక కేర్లెస్ గా ఉండే విధంగా ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది. తీరం దాటిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఈ వర్షాలు ఎక్కువగా అధిక శాతంలో నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పటికే తీరం దాటిన తర్వాత అంటే 12:30 గంటల తర్వాత నుంచి కూడా మనం చూసినట్లయితే వర్షం తీవ్రంగా అంటే వర్ష ప్రభావం ఎక్కువగా నమోదవుతున్నది. మచిలీపట్నం కావచ్చు, కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా, అట్లాగే ఏలూరు జిల్లా, అలాగే కోనసీమ, అట్లాగే కాకినాడ, మొత్తం ఓవరాల్ గా ఏపీలో ఈ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా భారీగా వర్షాలు పడతా ఉన్నాయి. ప్రస్తుతం కూడా వర్షాలు అధికంగా పడుతున్నట్లు తెలుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా చాలా చోట్ల నీట మునిగినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే చాలా మంది కూడా ఎక్కడెక్కడైతే నీట మునిగే అవకాశాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలను గుర్తించినటువంటి అధికారులు ముందుగానే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు నిన్న మధ్యాహ్నం తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అవసరమైన బాధితులు ఎవరైతే ఉన్నారో, సైక్లోన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఆహారం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకొని చాలా కేర్ఫుల్ గా ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు. వీటన్నిటిగా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని కూడా సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు 3,000 రూపాయలు ఖచ్చితంగా పునరావాస కేంద్రంలోనే అందజేయాలని కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మంత్రి నారా లోకేష్ అట్లాగే సిఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందతో పాటు ఇతర మంత్రులు, అధికారులు కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రజలను ఈ సైక్లోన్ బాధితులు ప్రభావిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఆదేశించినటువంటి ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి కాసేపటి నుంచి కూడా అమలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి పునరావాస కేంద్రంలోనూ కూడా
ప్రతి ఒక్కరికి కూడా చిన్నారుల నుంచి పెద్దలు వృద్ధుల వరకు కూడా అందరినీ ఆహార విషయంలో ఎలాంటి నాణ్యత అట్లాగే క్వాంటిటీ విషయంలో ఎక్కడ రాజీ పడొద్దు, మంచి ఆహారం అందించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో 24 గంటల పాటు వీళ్ళందరూ కూడా తుఫాను పూర్తిగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత వీళ్ళందరినీ కూడా వారి నివాసాలకు పంపాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు కలెక్టర్లను కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నారు. చాలా అంటే అసలు ఎవరిని కూడా ప్రాంతాలకు వెళ్ళనీయకుండా, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా, అట్లాగే ప్రభావిత ప్రాంత రోడ్లపై ఇప్పటికే చాలా చోట్ల రోడ్లపై నీళ్లు ప్రవహించడం నిన్న మనం చూసినట్లయితే అవినగడ్డ ప్రాంతాల్లో చాలా వరకు ఆస్తి నష్టం ఇవన్నీ జరిగింది. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు అధికారులు కూడా ఈ అప్రమత్తకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి కలెక్టర్లను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.